వారంతా ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చారు. దేశ పౌరులుగా వారి బాధ్యతను నిర్వర్తించారు. ఓటు హక్కును వినియోగించుకొని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. తిరిగి విధులకు వెళ్లాలని కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పరు రూపంలో దూసుకువచ్చి బస్సు డ్రైవర్తో సహా 6 నిండు ప్రాణాలను బలికొంది. కళ్ళు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతై విషాదమది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలు పాలు చేసింది. ఏపీలోని బాపట్ల జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈ ఘోరం జరిగింది. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు నిన్న రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం గ్రామాలకు చెందిన వారున్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమూరు గ్రామాల మధ్య ఈ ఊరి వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. అంతే క్షణాల్లో టిప్పర్కు మంటలు అంటుకొని అదే వేగంతో బస్సు కూడా మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ప్రయాణికుల చుట్టూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రావెల్స్ బస్ డ్రైవర్ సహా 5 సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఈ సమాచారాన్ని 108కు అలాగే పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. చిలకలూరిపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలానికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులను బస్సు డ్రైవర్ అంజీ, మధ్యప్రదేశ్కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరిసింగ్, నీలాయపాలెంకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి, శ్రీసాయిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. నీలాయపాలెంకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు, ఆయన భార్య లక్ష్మి, మనవరాలు శ్రీసాయి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైపాస్ వర్క్ జరుగుతుండడం, తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం, ఆపై డ్రైవర్ స్పీడ్ను కంట్రోల్ చేయలేకపోవడం ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.